తెలిసిపోతుంది ఆయనకు ఇది ఎక్కువ రోజులు నడిచే సంసారం కాదని ఆయనకు తెలిసిపోతున్నది. తెలిసిపోయి ఏం చేయాలని మోడీ మొన్న ఇడికి వస్తే బడాబాయ్ అని చెప్పి ఆయనకు చెంచగిరి చేస్తాడు. ఆయన బడాబాయి నా చోటాబాయి వాళ్ళే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులే అంటున్నారు ఇక మావోడు మళ్ళా ఇంకో ఏకనాథ్ షిండే అయ్యేటట్టున్నాడు అని చెప్పి. ఇక వాళ్ళిద్దరు వాళ్ళ గురువు ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వచ్చిండు మోడీతోటి. పొంగ నిన్న బేగంపేట ఎయిర్పోర్ట్లో రహస్యంగా కలిసిరట ఇద్దరు. కలిసి మాట్లాడుకొని మోడీ దగ్గరకు పోయిండుగా చంద్రబాబు నాయుడు. మా కేటీఆర్ గారు అన్నాడు చాలాసార్లు ఇంకో ఏకనాథ్ షిండే వస్తున్నాడు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇంకో ఏకనాథ్ షిండే అవుతాడు అని చెప్పి చాలాసార్లు అన్నాడు. దానికి కూడా సమాధానం చెప్పడు. మరి అనొచ్చు కదా, నేనెందుకు ఏకనాథ్ షిండేనైతే నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా, నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఉంటా, పార్టీని విడా అని చెప్పి ఒక్కసారన్నా అనొచ్చు కదా. అన్నాడా ఒక్కసారన్నా? కేటీఆర్ గారు అన్నదానికి సమాధానం చెప్పిండా? అంటే అర్థమైందన్నట్టు నువ్వు బడే బాయ్ దగ్గరకు పోయి ఏకనాథ్ షిండే తిరిగి అయితే అన్నట్టే కదా లెక్క. అందుకోసమే నేను సూచిస్తా ఉన్నా బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులారా కొద్దిగా జాగ్రత్త పడుండ్రి. మీ వాడు గందరగోళం చేస్తా ఉన్నాడు. వాళ్ళ గురువుని చంద్రబాబు నాయుడు పంపించిండు ఢిల్లీకి, మాటలు నడుస్తున్నాయి, అధోగతి అవుతుంది. అందుకోసమే నాకు డౌట్ అన్న నేను ఈ సంసారం ఎక్కువ రోజులు నడదేనన్నది.